నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డే కర్త కర్మ క్రియ అని చెప్పి విజయసాయిరెడ్డి ఇప్పటికే పలుసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. మరి రాజ్ కసిరెడ్డికి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఆయన విచారణకు హాజరు కాని పరిస్థితిని మనం చూసాము. మరి ఇప్పుడు ముందస్తు బెయిల్కి వెళ్ళడాన్ని ఏ విధంగా చూడాలి, ఇదన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్తే మేడం. నమస్తే. అసలు మద్యం కుంభకోణానికి సంబంధించి కర్త కర్మ క్రియ మొత్తం రాజ్ కసిరెడ్డి అని చెప్పి విజయసాయిరెడ్డి పలుసార్లు చెప్పడం జరిగింది మేడం. మరి మొత్తానికి రాజ్ కసిరెడ్డికి 3 సార్లు కాదు 4 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఆయన హాజరవ్వలేదు, విచారణకి గైర్హాజరయ్యారు. మరి ఈ అన్నీ కూడా తెలిసి కూడా ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళడాన్ని ఏ విధంగా చూడాలి, విచారణకు హాజరు కాకుండా ముందస్తు బెయిల్కి వెళ్ళడాన్ని ఏ విధంగా చూడాలి మేడం? రాజ్ కసిరెడ్డి ఇక్కడ చూస్తే అండి, ముందస్తు బెయిల్కి వెళ్ళాడంటేనే అర్థమవుతుంది మనకు అతను పాత్ర ఎంత ఉందా అనేది. సో ఇప్పుడు నీ పాత్ర ఎంత ఉందనేది నీకే తెలుసు. నా పాత్ర ఏమీ లేదు, నాకన్నా ఎక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎందుకు పిలవాలంటే వాళ్ళకి టైం వస్తుంది, వెళ్తారు, వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి తప్పట్లేదు కదా, ఆయన కోర్టుకు వెళ్ళాడు, నాకు ముందస్తు బెయిల్ కావాలని, నువ్వు విచారణకి వెళ్ళాల్సిందే అని చెప్పారు. నేను విచారణకు కూడా వెళ్ళనన్నట్టు అడ్డం పడితే ఎలా? ఇప్పుడు కోర్టులు అయితే ఒకళ్ళు తినేశారు, దొంగ సొమ్ము, ప్రజల సొమ్ము తిన్నారు అని చెప్పారు అనుకోండి, కోర్టులు వెళ్ళొద్దు, నువ్వు విచారణకి నువ్వు వెళ్ళాల్సిన పని లేదని అయితే తీర్పులు ఇవ్వవు కదా. సో ఎప్పుడైనా కూడా కోర్టులు ఏంటి, ప్రజాశ్రేయస్ కోసమే కోర్టుకి వెళ్తాం. సో నువ్వు ప్రజల సొమ్ము తిన్నారని నీ మీద ఇది వచ్చినప్పుడు, సో నువ్వు ఎదుర్కోవాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధులకు కానివ్వండి, ఎవరైతే దాన్ని డీల్ చేస్తున్న వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ అటెండ్ అవ్వక తప్పదు. సో అది వెళ్లకుండా నేను కోర్టుకు వెళ్తాను అని అంటే, నాకు డైరెక్ట్ నేను కోర్టుకు వెళ్ళి నేను కోర్టులో తెలుసుకుంటాను అని అంటే, సో అది కోర్టులు కూడా ఎక్సెప్ట్ చేయవు. విచారణ అంటూ అవ్వాలి కదా. సో విచారణ అంటే వాళ్ళకి ఎవిడెన్స్ ఎంతో అంత దొరకాలి ప్రభుత్వానికి. అది దొరకకుండా నేను డైరెక్ట్ నేను కోర్టుకే వస్తాను అంటే, కోర్టులో ఇవన్నీ విచారిస్తూ ఉండరు, పోలీసులను కూడా పక్కన పెట్టుకొని మీరు అడగండి, క్వశ్చన్ చేయండి అని జడ్జి గారు అయితే కూర్చోరు కదా. సో ఇవన్నీ చూస్తూ అంటే ఎలా ఉంది, మేము తప్పు చేస్తాము, మేము విచారణకు రాము, ఇదే వాళ్ళ పద్ధతి. సో దీన్ని ఎంతవరకు ఎవరైనా కూడా హర్షిస్తుంది? ఈవెన్ జడ్జి కోర్టులైనా ఒప్పుకుంటాయా, జడ్జెస్ అయినా ఒప్పుకుంటారా? కాదు కదా. సో ఇక్కడ ఖచ్చితంగా ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద ఏదైతే ఉందో దానికి ఫస్ట్ విచారణకి వెళ్ళాలి. మీకు అరెస్ట్ అయితే అప్పుడు మీరు బెయిల్కి వెళ్ళాలి. సో అరెస్ట్లో అవ్వలేదు, ఇప్పుడు అరెస్ట్ చేస్తారని ముందస్తుగా వీళ్ళు వెళ్ళిపోవటం. ఇప్పుడు ముందస్తుగా మీరు బెయిల్కి వెళ్ళారు, ఈరోజు విచారణ వాయిదా పడింది, నెక్స్ట్ వీక్ కన్నారు, ప్రభుత్వంతో సూచనలు తీసుకొని మీకు విచారణకి మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీక్ వాయిదా అని వేశారు. సో వాయిదా వేసినా కూడా ప్రభుత్వం తరపు నుంచి సూచనలు వెళ్ళిన తర్వాత అయినా అవసరం ఉంటే విచారణకి వెళ్ళాల్సిందే. సో బెయిల్ అనేది అయితే ఇవ్వరు. ఇప్పుడు ఎన్నిసార్లు ఆయన వేసుకున్నా ఏం చేసినా కూడా కోర్టులు అయితే ముందస్తుగా బెయిల్ అంటే, ఇది కొన్ని లక్షల కోట్లతో జరిగిన కుంభకోణాలు. సో దీనిలో ప్రతి వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు వెళ్ళి అటెండ్ అయ్యారుగా, మిథున్ రెడ్డి గారు వెళ్ళాలి కదా, ఇట్లా ఇప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద నాయకులే కదా. సో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఈయనకేంటి? సో ఈయన ఎందుకు భయపడుతున్నాడు అంటే, ఈయన దగ్గర చాలా నిజాలు ఉన్నాయి, చాలా విషయాలు ఇతనితో దాగున్నాయి. సో ఈయన చెప్తే చాలామంది పేర్లు బయట వస్తాయి, అవి రాకుండా ఉండటానికి చాలా రోజులు హైడింగ్లో ఉన్నాడు, ఇప్పుడు కూడా హైడింగ్లోనే ఉన్నాడు. కాకపోతే వాళ్ళ తరపున లాయరు కోర్టుకి అటెండ్ అవుతున్నారు. అంటే ఏంటి, నేను అరెస్ట్ అవ్వను, నేను తప్పించుకుని తిరుగుతుంటాను, సో నాకు బెయిల్ ఇచ్చేసేయండి, నేను దోచుకుంటాను అన్నట్టు ఉంది ఇది ఇప్పుడు. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన టీమే కదా వీళ్ళంతా. ఆయన ఒక టైంలో ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అన్నాడు, తర్వాత తెలుసు అన్నాడు. ఇప్పుడు ఆయన్ని హైడ్ చేయించింది వాళ్ళే, పెద్ద నాయకులు కలిసే చేయించారు. సో వీటికన్నిటికీ కూడా ఆన్సర్బుల్ ఎవరు? ఖచ్చితంగా ఆ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులే కదా. సో ఆయనకి పోస్టులు వేసింది కూడా ఆయనేగా. ఇంకా ఓపెన్గా చెప్తున్నారు కదా విజయసాయిరెడ్డి గారు, 2 సిట్టింగ్లు మా ఇంట్లో జరిగింది, ఆ డీలింగ్స్ విషయాలు చెప్పారు. ఇవన్నీ చెప్పినప్పుడు ఆ టైంలో ఈయన ఉన్నాడు కదా. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఈరోజు ఎదుర్కోవాల్సి వస్తుంది. తప్పించుకొని పారిపోతాను, నన్ను వదిలిపెట్టండి, నేను కోర్టులోనే చెప్తాను, నేను కోర్టుకే అటెండ్ అవుతాను అంటే కుదరదు కదా. సో నువ్వు తిన్నది ఏమి రూపాయి 2 రూపాయలు ఏం కాదు, కొన్ని లక్షల కోట్ల కుంభకోణం అది. సో అది ఎవరిది? ట్యాక్సులు కట్టని సొమ్ము, ప్రజాధనం అది. సో వాటికన్నిటికీ లెక్కలు చెప్పాల్సిన టైం వచ్చేసింది ఇప్పుడు. అంటే రాజ్ కసిరెడ్డి అసలు నోటీసులు తీసుకోకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి విజయసాయిరెడ్డి ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పారో ఆ వ్యాఖ్యలకి ఆడియో ఒకటి రిలీజ్ చేశారు. ఇలా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఆడియో రిలీజ్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు అజ్ఞాతంలోకి ఎప్పుడు వచ్చినా అరెస్ట్ చేస్తారు, ఆయన కనపడకుండా ఉండటానికి ఎక్కువ రోజులు పట్టదు. సో దీన్ని ఇంత సివియర్గా దాచిపెట్టారంటే ఒకటే విషయం, ఇక్కడ
నాకు అనిపిస్తుంది బెంగళూరు ప్యాలెస్లో దొరికితే దొరికిపోతాడు, అక్కడ ఎతికితే దొరుకుతారు. ఎందుకంటే అక్కడ వరకే పంపించుంటాడు, ఏ బెంగళూరులోనే దాచుంటారు. ఎందుకంటే ఆయనకు ఉన్న స్నేహితులు అలా ఉన్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఆయన ప్రతిదీ చూడండి మీరు, ఇప్పుడు ఎక్కువ భాగం అలంకా ప్యాలెస్లోనే జరుగుతున్నాయి మీటింగ్స్ అన్నీ కూడా, అక్కడే ఉంటాడు. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటే దొరుకుతారని అలహంకా ప్యాలెస్కే తరలించుంటారు, అక్కడ ఉంచి సో ఆయన డైరెక్ట్ కోర్టుకు తీసుకురావాలి, కోర్టులో ప్రవేశపెట్టాలని చూస్తుంటారు. సో ఎందుకంటే మెయిన్ ఆయన దొరికితే అందరి చరిత్ర బయట వస్తుంది, అందరి చరిత్ర బయట వచ్చినప్పుడు వీళ్ళందరూ ఇరుక్కుంటారు. సో ముందు ఆయన హైడ్ చేసి ఆయనకి బెయిల్ తెప్పించి ఇవన్నీ చేయగలిగే వ్యక్తులు ఎవరు, ఇంత హైడ్ అవ్వాల్సిన అంత ప్రభుత్వానికి దొరకకుండా తిరుగుతున్నారనంటే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా అయితే ఉన్నట్టు కనపడడం లేదు. పక్క రాష్ట్రాలు చూసుకుంటే ఎక్కడ సపోర్ట్ జరుగుతుంది, ఖచ్చితంగా కర్ణాటకలో జరుగుతుంది. సో కర్ణాటకలో ఆయన ప్రతిదీ ఏదైనా మీటింగ్ కానివ్వండి, ఎవరితోనా మాట్లాడాలన్నా, ఏదైనా డీలింగ్స్ చేయాలన్నా అన్నిటికీ కూడా అలహంకా ప్యాలెస్ వాడుకుంటున్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే తరచూ అక్కడికి వెళ్ళిపోతుంటారు. తాడేపల్లి ప్యాలెస్లో కానీ, పులివెందులలో కానీ, ఇక్కడ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఉంటే, హైదరాబాద్లో ఉంటే కానీ ఇవన్నీ తెలుస్తాయని ఆయన ప్రతిదీ కూడా అక్కడ చేస్తున్నారు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఈయనను కూడా అక్కడే దాచుంటారు. సో ఎప్పటికైనా ఆయనకి కోర్టు రేపు బెయిల్ ఇవ్వనప్పుడైనా దొరికిపోతాడుగా, అప్పుడైనా రావాల్సిందేగా. అప్పుడైనా ఏదైతే ఈ కేసు మీద ఆయన ఈడీకి దగ్గరకు వచ్చి ఎదుర్కోవాల్సింది ఉంటుంది, ఆయన వచ్చి ఆయన స్టేట్మెంట్ ఆయన ఇవ్వాల్సింది ఉంటుంది, అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి మొత్తానికి ఒకవేళ కసిరెడ్డి కనుక బయటకు వస్తే ఈ స్కామ్లో ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా తెలుస్తాయి అంటారా మేడం? ఈ స్కామ్లో పెద్దవాళ్ళే ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈ ఇన్వాల్వ్మెంట్ ఉన్న నాయకులందరికీ పేర్లు బయట వస్తాయి. ఆయన్ని పట్టుకోవడం ఒకటే ఆలస్యం, పట్టుకున్న తర్వాత అన్ని విషయాలు కూలంకషంగా అయితే చర్చిస్తారు. ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, రాష్ట్ర స్థాయిలో ఎంతమంది, ఆ రోజున రాజ్యసభలో ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వైసీపీ వాళ్ళు ఎంతమంది, వాళ్ళతో ఎంతమంది రాజ్యసభ కావచ్చు, పార్లమెంట్ ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉంటారు, ఇన్వాల్వ్ అయ్యి ఉండేది ఎవరెవరు ఎంతమంది. కానీ ఇప్పుడు మనకు ఒక్క జిల్లాలో చూసుకుంటేనే మిథున్ రెడ్డి గారి విషయం తెలిసినప్పుడు ప్రతి జిల్లాలో ఎవరెవరు అది హ్యాండిల్ చేశారు, ఏ జిల్లాలో ఎవరెవరు హ్యాండిల్ చేశారు, ఇవన్నీ కూడా తెలుస్తాయి కదా. సో చాలామంది విషయాలు బయట వస్తాయి, ఒక్కళ్ళు కాదు దీనిలో. సో దీనిలో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, అందరి విషయాలు బయట వచ్చేస్తాయి. అందుకని ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీకి, వైసీపీ పార్టీకి కూడా, సో వాళ్ళకందరికీ కూడా చాలా వరకు ఇది ప్రాబ్లం. ఇది ఇది స్కామ్ కాదు, కొన్ని లక్షల కోట్లతో ఉన్న స్కామ్ కాబట్టి చాలామంది నాయకులు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి అందరి తల మెడలకు చుట్టుకునే అవకాశం అయితే కనపడుతుంది ఇక్కడ. ఇదివరకు మిథున్ రెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు, విజయసాయి రెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. మొత్తానికి ఏం జరగబోతుంది అంటారు? అంటే ఈ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీనే కుదిపేసే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఆ వ్యక్తి దొరికితే మిగతా అన్నీ కూడా కంక్లూజన్కి వస్తుంది. సో మెయిన్ అతను దొరకకుండా వీళ్ళు హైడ్ చేయిస్తున్నారు. ఎప్పుడో ఒక రోజు అయితే దొరుకుతాడు, వస్తాడు, ఎట్లాగైనా విచారణకు రావాల్సిందే. సో వాళ్ళు బెయిల్ కోసం వెయిట్ చేస్తున్నారు. బెయిల్ అనేది రాదు, ఖచ్చితంగా అయితే వచ్చే అవకాశాలు అయితే తక్కువ, అసలు చాలా రేరు. ఇంకా బెయిల్ రానప్పుడైతే అటెండ్ అవుతాడు కదా, అటెండ్ అయినప్పుడు ఆయన త్రూ చాలా విషయాలు బయటపడేటివి ఉన్నాయి. సో అందరి విషయాలు బయట వస్తాయి. దీనిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికైతే మటుకు శిక్ష అయితే తప్పదేమో అనిపిస్తుంది. మరి రాజ్ కసిరెడ్డి కనుక బయటకు వస్తే ఈ స్కామ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా బయటకు వస్తాయని చెప్పి మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.